యేసు నామములో మీకు సమాధానము కలుగునుగాక. పీస్ బి విత్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఎస్, ఈ మాట లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితోనూ చెప్పాల్సినటువంటి సమయం ఇది. ఎందుకు అంటే ఈ లోకాన్ని చూస్తే లోకంలో ఏ ఒక్క వ్యక్తి హృదయంలోనూ శాంతి సమాధానము లేకుండా జీవిస్తున్నారు. అవును, అప్పుడే తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ఈ లోకాన్ని, ఈ శరీరాన్ని విడిచి వెళ్ళే క్షణం వరకు ఏ ఒక్క వ్యక్తి హృదయంలోనూ శాంతి లేకుండా, సమాధానము లేకుండా చేస్తున్నటువంటి శక్తులు ఈ లోకంలో చాలా ఉన్నాయి. బైబిల్ ఈ విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేస్తుంది. ఈ లోకాధికారి అంటే అపవాది, సాతాను, వాడు అబద్ధికుడు. ప్రతి ఒక్కరి శాంతిని, సమాధానాన్ని దొంగిలించడానికి వాడు వచ్చాడు. అవును, దొంగతనానికి, హత్యకి, నాశనానికి వచ్చాడు. అలాంటి సమయంలో ఈ లోకాధికారి అయినటువంటి అపవాదిని జయించినటువంటి యేసుక్రీస్తు మాత్రమే మనకి సమాధానాన్ని ఇవ్వగలరు అని బైబిల్ చాలా క్లియర్గా తెలియజేస్తుంది. ఎస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ ద పీస్. యోహాను సువార్త 16:33 మనం చూస్తే అందులో జీసస్ క్రైస్ట్ ఈ విధంగా తెలియజేశారు. ఒకసారి చదవండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు అంటే యేసుక్రీస్తునందు మాత్రమే సమాధానము ఉన్నదని ఆయన తెలియచేస్తున్నారు. ఎందుకు అంటే ఈ లోకంలో యుద్ధాలు, సునామీలు, భూకంపాలు, మర్డర్లు, మానభంగాలు, మోసాలు, ఇంకా అపవాది అనేకమైన విధాలుగా పనిచేస్తూ ఉన్నాడు. రోగము, వ్యాధి మనకు సమాధానం లేకుండా చేస్తుంది. అప్పు, ఆర్థిక ఇబ్బంది మనకి సమాధానం లేకుండా చేస్తుంది. అశాంతి మన హృదయాన్ని పాలిస్తుంది. వీటన్నిటికీ ఆత్మ సంబంధమైన అనేకమైన కారణాలు ఉన్నట్లుగా బైబిల్ తెలియజేస్తుంది. ఈ లోకంలో లోకాధికారి ఆదాము మొదలుకొని యుగాంతము వరకు ప్రతి ఒక్క మనిషిని టార్గెట్ చేస్తూ శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేస్తున్నాడన్న విషయము సృష్టికర్త అయిన దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన తన వాక్కుని ఈ లోకానికి పంపించారు. ఆ వాక్యానికి ఒక శరీరాన్ని ధరింపచేసి సమాధానానికి అధిపతిగా ఈ లోకానికి పంపించారు. అందువల్ల యేసుక్రీస్తు ఈ మాటలు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 16:33 మరలా ఒకసారి చూద్దాం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఈ లోకములో ప్రతి ఒక్క వ్యక్తికి శ్రమ కలుగుతాదన్న విషయం దేవుడికి తెలుసు. ఎందుకంటే శోధకుడు లోకంలో ఇంకా ఉన్నాడు కాబట్టి. అయినను మీరు ధైర్యమును తెచ్చుకోండి, లోకాన్ని నేను జయించి ఉన్నాను అంటే ఈ లోకాధికారిని నేను జయించి ఉన్నాను. ఈ లోకాధికారిని జయించినటువంటి యేసుక్రీస్తులో మాత్రమే మనకి సమాధానము ఉన్నట్టుగా మనము బైబిల్ గ్రంథంలో చాలా క్లియర్గా తెలుసుకుంటున్నాము. ఈ విషయము యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధ ఆత్ముడు యెషయా 9:6 యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించక ముందే 700 సంవత్సరాల క్రితమే ఈ విషయాన్ని తెలియజేశారు. ఒకసారి చూడండి, యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తెలుగు బైబిల్లో సమాధానకర్తయగు అధిపతి అని రాస్తుంది. బట్ ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అని రాస్తున్నారు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఈ లోకంలో సమాధానము లేనటువంటి స్థితిలో ఆది నుంచి ఇప్పటి వరకు, యుగాంతము వరకు ప్రతి ఒక్క మనిషిని వేధిస్తున్నటువంటి, శోధిస్తున్నటువంటి అపవాది నుంచి రక్షించడానికి వచ్చినటువంటి ఈ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే సంపూర్ణమైనటువంటి సమాధానాన్ని మన హృదయంలో స్థిరపరచగలరు. ఆయన పుట్టినప్పుడు ఆయనకు పెట్టబడినటువంటి నామము సమాధానానికి అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ ద పీస్. అలాగే ఆయన పుట్టిన తర్వాత కూడా ఈ లోకంలో ఆయన పరిచర్య మొదలు పెట్టినప్పుడు యోహాను సువార్త 14:27 ఇలాగ మాట్లాడారు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి.
లోకం ఇచ్చినటువంటి శాంతి కాకుండా వేరొక శాంతిని యేసుక్రీస్తు మనకి అనుగ్రహించినట్టుగా చాలా క్లియర్గా తెలియచేస్తుంది దేవుని వాక్యం. అవును, లోకం ఇచ్చిన శాంతి తాత్కాలికం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లోకంలో మనము కోరుకున్న దాన్ని దేనన్నా సంపాదించినప్పుడు, ఒక అందమైన ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు మన హృదయంలో సంతోషము, సమాధానము, శాంతి, ఆనందము ఉంటుంది. కానీ భూకంపం వచ్చి ఆ ఇల్లు కూలిపోతే వెంటనే ఆ శాంతి, సమాధానము చెదిరిపోతుంది. అలాగే ఒక ₹1,00,00,000 పెట్టి కారు కొనుక్కొని ఆనందంగా, సంతోషంగా దాన్ని డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఒక లారీయో లేదంటే ఏదన్నా ట్రక్కో వచ్చి దాన్ని గుద్దినప్పుడు ఆ శాంతి, సమాధానము చెదిరిపోతుంది. అంటే ఈ లోకములో నుంచి మనకు పొందుకునే శాంతి కానీ, సమాధానము కానీ, సంతోషం కానీ, ఆనందం కానీ తాత్కాలికమే అన్న విషయాన్ని ఈ వచనం చాలా క్లియర్గా తెలియచేస్తుంది. ఈ లోకము మనకి ఏ విధమైనటువంటి శాంతి ఇచ్చినా, ఎలాంటి సమాధానం కలగజేసినా, ఎలాంటి సంతోషము, ఆనందము కలగజేసినా అది తాత్కాలికం మాత్రమే. కానీ యేసుక్రీస్తు ఇచ్చినటువంటి శాంతి, సమాధానము హృదయంలో నిలకడగా, స్థిరముగా ఉంటుంది. అది అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ఎలాగా అంటే, చుట్టూ జీవితంలో ఒక మహా తుఫాను ఉన్నప్పటికీ హృదయంలో ఉన్నటువంటి శాంతి మాత్రము అద్వితీయమైనది. ఇది ఆత్మ సంబంధమైనది, పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో కలిగేది. ఈ శాంతి, ఈ సమాధానాన్ని ఏ ఒక్కరూ దొంగిలించలేరు, ఏ ఒక్కరూ చెదరగొట్టలేరు కూడా. ఈ విషయాన్ని మనము చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయనకి పెట్టబడినటువంటి పేరు సమాధానానికి అధిపతి అన్న విషయం మనకు అర్థమైంది. ఆయన పుట్టి ఈ లోకంలో జీవించినప్పుడు కూడా నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినటువంటి శాంతిని కాదు అని తెలియచేశారు. అంతేకాకుండా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన మూసి ఉన్న గదిలోనికి శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి అంటే, అది యోహాను సువార్త 20:19 మనం చూడొచ్చు. ఒకసారి చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. మూసి ఉన్న తలుపులు మూసి ఉండగానే యేసు, పునరుద్ధానుడైనటువంటి యేసు, ఆయన శిష్యులు భయముతో లోపల ఉన్నప్పుడు వారి యొద్దకు వచ్చి చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి అంటే, మీకు సమాధానము కలుగునుగాక. ఎస్, యేసు నామములో మీకు సమాధానము కలుగునుగాక. క్రైస్తవులు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు విష్ చేసుకోవాల్సిన విధానము ఇదే అని ప్రభు ఇక్కడ తెలియజేశారు. యోహాను సువార్త 20:21 చూస్తే మరలా అక్కడ ప్రభు ఈ విషయాన్ని నిర్ధారణ చేశారు. చదవండి ఒకసారి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. ఎస్, ఎందుకు అంటే ఈ లోకంలో మనుషులు అందరూ కూడా అసమాధానానికి, అశాంతికి గురవుతున్నారన్న సంగతి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన మీ హృదయమును వెరవనీయకుడి, సమాధానము కలిగి ఉండండి, మీకు సమాధానము కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక అని పదే పదే చెప్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అప్పటికే ఆ శిష్యులు చాలా భయముతో, ఆందోళనతో ఉన్నారు. యూదులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని చంపేశారు, తమను కూడా చంపుతారేమో అన్న ఒక భయముతో ఉన్నారు. ఎందుకు అంటే వారు అప్పటి వరకు పరిశుద్ధాత్మ చేతిలో వాడబడినప్పటికీ పరిశుద్ధాత్మను వారు ఇంకా పొందుకోలేదు. అంటే పరిశుద్ధాత్మ వారి లోనికి వచ్చి నివాసం ఉండే స్థాయిలోనికి, ఆ అనుభవంలోనికి వారు ఇంకా రాలేదు. కరెక్ట్గా ఇదే ఈస్టర్ సండే రోజు పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారు. అంతేకాకుండా మరలా మీకు సమాధానము కలుగునుగాక అని సెలవిచ్చారు. 26వ వచనంలో కూడా ఈ మాట మరలా 3వసారి ఆయన డిక్లేర్ చేసినట్టుగా మనం చూడొచ్చు. ఒకసారి 26వ వచనం చూడండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. సంశయంతో ఉన్నటువంటి తోమ దగ్గరికి మరల ఆయన వచ్చి మీకు సమాధానము కలుగునుగాక. ఎస్, ఈ మాటని ఆయన శిష్యుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను. ఈ లోకంలో, ఈ యుగములో మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ మతములో పుట్టినప్పటికీ, ఏ కులములో పుట్టినప్పటికీ అందరూ కూడా ఆయన మూలముగానే కలిగి ఉన్నారు. సమస్తము ఆయన మూలముగా కలిగెను.
ఆయన లేకుండా ఏదీ కలగలేదు అన్న విషయాన్ని బైబిల్ చాలా క్లియర్గా తెలియచేస్తూ ఉన్నది. ఆయన మనకి సమాధానాన్ని కలగచేయాలని ఈ లోకానికి వచ్చారన్న విషయము ఈ వాక్యముల ద్వారా మనకి అర్థమవుతున్నది. కేవలము ఆయన మాత్రమే ఈ అద్వితీయమైనటువంటి సమాధానాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి దయచేయగలడు. ఎందుకు అంటే లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ఆయనే. అపవాది అనేవాడు, ఈ లోకాధికారి అనేవాడు, యుగ సంబంధమైన దేవత ప్రతి ఒక్కరిని కూడా పాపము ద్వారా పరిపాలన చేయాలని చూస్తున్నాడు. అందువల్ల దేవుడు తన యొక్క వాక్కుకి ఒక శరీరాన్ని అనుగ్రహించి తన కుమారునిగా ఈ లోకానికి పంపించి మన పాపాన్ని ఆయన మీద వేసుకొని మోసుకొని పోయే గొర్రెపిల్లగా ఈ లోకానికి పంపించారు. ఈ లోక పాపాన్ని మోసుకొని పోయినటువంటి గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తులో మనము గనక విశ్వాసం ఉంచితే ఆ పాపము తొలగిపోతుంది. పాపం వల్ల కలిగే అశాంతి, అసమాధానము కూడా పూర్తిగా తొలగిపోతుందని బైబిల్ ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఎవరైతే ఈ విధముగా క్రీస్తులో విశ్వాసముంచి ఆయన ఇచ్చినటువంటి సమాధానాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వారిలో ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ సమాధానము మన హృదయంలో నిరంతరము స్థిరపరచబడేది కేవలము ఆయన వాక్కు ద్వారా, ఆయన ఆత్మ ద్వారా మాత్రమే. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఫలించేటప్పుడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే 9 లక్షణాలు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఖచ్చితంగా ఫలింపచేస్తారు. అందులో మూడోది చూస్తే సమాధానము. మీకు ఈరోజు సమాధానం లేకుండా ఉన్నారా? భూమి మీద మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దూరము అడ్డుగోడ కాదు. పరిశుద్ధాత్ముడు ఎక్కడా ఉన్నాడు, అక్కడా ఉన్నాడు. ఈ వాక్యము వింటున్నటువంటి మీ హృదయాలలో ఆయన సమాధానాన్ని కుమ్మరించాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియులారా, మీరు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఏ మతములో ఉన్నప్పటికీ, ఏ కులములో ఉన్నప్పటికీ ఆయన వాక్యు దగ్గరికి, ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసు దగ్గరికి వస్తే ఆయనని, ఆయన వాక్కుని, ఆయన ఆత్మని మీ హృదయంలో అంగీకరిస్తే ఖచ్చితంగా ఈ అద్వితీయమైనటువంటి సమాధానము మీ హృదయమును ఏలుతుంది. అది అనుభవిస్తేనే కానీ అర్థం కాదన్నమాట. అవును, ఇది నేను అనుభవించి మీకు తెలియచేస్తున్నాను. ఈ విషయాన్ని యెషయా 26వ అధ్యాయం 3వ వచనంలో కూడా చాలా క్లియర్గా చక్కగా తెలియచేశారు. ఏది ఒకసారి చూడండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎస్, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వానిని పరిపూర్ణమైనటువంటి శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు అని వచనం తెలియచేస్తుంది. ఆయన మీద ఆనుకోవడము అంటే ఏంటి అంటే, ఊరికే నేను యేసును నమ్ముకున్నాను అని అనుకుంటూ బైబిల్ పట్టుకొని దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ఏదో సంఘానికి వెళ్ళి అక్కడ కూర్చొని నిద్రపోవడం మాత్రము కాదు. ఆ లెక్కకొస్తే మన చుట్టూ ఉన్నటువంటి 90 సంఘాలు దేవుడు ఆత్మ మూలముగా నడిపింపులో లేనటువంటివే. ఈ మాట నేను చెప్పడానికి ధైర్యం చేస్తున్నాను. ఎందుకు అంటే జీవము గల సంఘానికి మీరు కనెక్ట్ అవ్వాలి. పరిశుద్ధాత్ముడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ యేసుక్రీస్తును గుర్చినటువంటి సువార్తని ఆయన చాలా వివరంగా, విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రతి ఒక్కరికి కూడా. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు పనిచేసే విధానము చాలా చిత్తంగా ఉంటుంది. అది అంత సులువు కాదు అర్థం చేసుకోవడం. ఆయన మన హృదయములో ఆ సమాధానాన్ని, అద్వితీయమైనటువంటి పరలోక సంబంధమైన సమాధానాన్ని స్థిరపరుస్తారు. సో ప్రభు దగ్గరికి మీరు రావడము అంటే ఆయన వాక్కుని మీ హృదయంలోనికి తీసుకోవడం. క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు అని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. ఎవరైతే దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అనబడదు. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ ప్రజలారా, ఈ భూమిపైన నా తోటి మానవులారా, మీ హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. దానికి కారణం ఏదైనా కావచ్చు, కారకుడు మాత్రం ఒక్కడే. యేసయ్య మాత్రము దాన్ని తీసివేసి మీకు సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి సమాధానాన్ని ఇవ్వడానికి సమర్థుడు. చివరిగా నేను చేసే ప్రార్థనలో మీరు నాతో ఏకీభవిస్తే ఖచ్చితంగా ఇప్పుడే యేసయ్యను మీ హృదయంలో చేర్చుకోవడానికి, ఆయన వాక్యమును మీ హృదయంలో చేర్చుకోవడానికి, ఆత్మరూపిగా ఉన్నటువంటి యేసయ్యను మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే దేవుని సమాధానము మీ హృదయములో పాలిస్తాడని చెప్పగలను. ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి.
మీ హృదయంలో ఈ క్షణము నేను చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్ముడు పరిపూర్ణమైన సంపూర్ణమైన సమాధానాన్ని స్థిరపరుస్తారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడగు దేవ, నజరేయుడగు యేసు నామములో క్రీస్తు రక్తము ద్వారా ఇదిగో దేవా, డీప్ రెవల్యూషన్స్ అనే ఈ యొక్క ఛానల్లో నీ దాసుడుగా మీరు నాకు ఇచ్చినటువంటి వాక్కు ప్రత్యక్షతను ప్రకటిస్తుండగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయంలోనూ కూడా నీ సమాధానము స్థిరపరచబడే విధముగా నీ కృప అనుగ్రహించమని, వారి శరీరంలో, వారి మనసులో, వారి హృదయంలో, వారి జీవితంలో సమాధానము లేకుండా చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంధకార సంబంధమైన శక్తి నుంచి వారికి విడుదల దయచేస్తున్నాను తండ్రి. నజరేయుడగు యేసు నామములో క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అగ్ని చేత ఆ అసమాధానానికి కారణమైనటువంటి, అశాంతికి కారణమైనటువంటి ప్రతి ఒక్క ఆత్మని నీ బిడ్డల జీవితాల్లోంచి విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీరిచ్చినటువంటి ఈ అధికారమును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అగ్ని వలయములో నీ బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.